ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 ఏప్రిల్ 24 శుక్రవారం రోజు గోచార రీత్యా కుంభరాశి వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలు, చేయాల్సిన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు జీవితంలో ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి 8074222517 నెంబర్కి సంప్రదించి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందవచ్చు. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈరోజు శుక్రవారం కావడంతో శుక్రగ్రహ ప్రభావం కుంభరాశి వారికి సంబంధాలు, సౌఖ్యం, ఆర్థిక అంశాలపై ప్రధానంగా కనిపిస్తోంది. అలాగే మీ రాశి అధిపతి శని ప్రభావం కూడా ఉండడంతో మీరు తీసుకునే నిర్ణయాల్లో స్థిరత్వం, బాధ్యతాభావం కనిపిస్తోంది. ఈరోజు మీరు భావోద్వేగాల కంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగ రంగంలో ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ పనితీరు బాగున్నప్పటికీ ఫలితాలు కొంచెం ఆలస్యంగా రావచ్చు. పై అధికారులతో మాట్లాడేటప్పుడు ఓపికగా స్పష్టంగా మాట్లాడడం అవసరం. సహచరులతో చిన్న అపార్థాలు రాకుండా జాగ్రత్త పడాలి. వ్యాపారస్తులకు ఈరోజు సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. పాత కస్టమర్ల ద్వారా లాభాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త ఒప్పందాలు చేసేటప్పుడు తొందరపడకుండా అన్ని వివరాలు పరిశీలించడం మంచిది. ఆర్థిక విషయాల్లో ఈరోజు ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా విలాసవంతమైన వస్తువులపై ఖర్చులు చేయాలనుకునే కోరిక పెరుగుతుంది. కాబట్టి అనవసరమైన వాటికే డబ్బు ఖర్చు చేయడం మంచిది. ఆరోగ్యపరంగా ఈరోజు కొంత అలసట, నిద్రనేమి లేదా శరీర నొప్పులు అనిపించవచ్చు. కాబట్టి విశ్రాంతి తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోవడం అవసరం. యోగా లేదా ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందగలుగుతారు. కుటుంబ జీవితంలో ఈరోజు సాధారణంగా శాంతి ఉంటుంది. అయితే మాటలలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న విషయాలకే పెద్దగా తీసుకోకుండా ముందుకు సాగడం మంచిది. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో ఈరోజు పవిత్రమైన ఫలితాలు ఉంటాయి. మీ భాగస్వామితో ఓపికగా మాట్లాడితే అపార్థాలు తొలగించుకోవచ్చు. భావోద్వేగాల్ని నియంత్రించుకోవడం అవసరం. ఈరోజు ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాల్లో తొందరపడకుండా ఆలోచించి ముందుకు సాగాలి. ముఖ్యమైన పనుల్ని మధ్యాహ్నం తర్వాత చేయడం అనుకూలంగా ఉంటుంది. ఇక కుంభరాశి వారు ఈరోజు రాశి చక్రం ప్రకారం శుక్ర మరియు శని గ్రహ అనుగ్రహం కోసం పరిహారాలు చేయడం మంచిది. శనిదేవుని ఆరాధించడం, నల్ల నువ్వులు, తిలాలు దానం చేయడం, నల్ల నూనె దీపం వెలిగించడం శుభప్రదం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ రాశి కుంభరాశి అయితే కామెంట్లో తప్పకుండా ఎస్ అని రాయండి. మీరు అనుకున్న ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.